నా పేరు డాక్టర్ బి సుబ్బారావు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూటు, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ. సో మా ఫోన్ నెంబర్ ఏమో 9441364655. సో ఇంతకుముందే మీరు ఒక పేషెంట్ను చూశారు. సో ఈయన దాదాపు ఒక 70 సంవత్సరాల వయసు ఉంటుంది. సో ఈయన ఇంతకుముందు వేరే హాస్పిటల్కి వెళ్ళారు తెల్ల కార్డు తీసుకొని. సో వాళ్ళు ఏమంటే పరీక్షలు చేసి ఆపరేషన్ చేసేసారు. చూస్తే లోపల నీటి కాసుల జబ్బు ఉంది. ఇది ఆయన యొక్క కుడి కన్ను నరము ఫోటో. ఇది చూడండి, ఈ నరం మొత్తము తెల్లబడిపోయింది. సో గ్లకోమాటస్ ఆప్టిక్ అట్రఫీ అంటాం. ఇదేది రైట్ ఐ. సో ఈ కన్నే చేశారు. సో పాపం ఆయన 2 సంవత్సరాల పైనుంచి తిరుగుతూనే ఉన్నారు. ఇంతవరకు కనీసం ఒక ఇట్లా ఫోటో కూడా తీయలే, చూపని కూడా చూపలేదన్నమాట. ఇంకొక కంటికి చూస్తే ఈ కన్ను లెఫ్ట్ ఐ అన్నమాట ఇది. సో దీంట్లో కూడా 85-90% నరము వీక్ అయిపోయింది, తెల్లబడిపోయింది. అలాగే చూపు రెటీనా అంతా కూడా వీక్ అయిపోయింది అనమాట. ఇది శుక్లం కూడా ఉందన్నమాట. ఈ కన్ను ఇంకా చేయలేదు, మనం శుక్లం ఏది ఎడం కన్నుకు చేయాలని చెప్పాను. సో ఇదేమో ఇంతకుముందు చూపించినట్టు ఫుల్ తెల్లబడిపోయింది. ఓకే. సో ఇట్లా మేము వస్తానే ముందు ఫస్ట్ చేసే పని కంటి ప్రెజర్ తీస్తాం. ఆ కంటి ప్రెజర్కు ఆ మిషన్తో అనమాట. ఏది ఆ మిషన్. సో దాంట్లో కంటి ప్రెజర్ తీసి ఈ మిషన్తో, ఆ తర్వాత నార్మల్గా 15 ఉండాలన్నమాట కంటి ప్రెజరు. ఇప్పుడు ఈయనకేమో ప్రెజర్ ఏమో తక్కువగానే ఉంది, కాకపోతే కంటి లోపల మొత్తము నరమే ఎండిపోయిందనమాట. ఏది కుడి కన్ను. ఎడమ కన్ను కూడా దాదాపు 90% పైన, 99 ఏది కుడి కన్ను అయితే. ఎడమ కన్ను 85-90% వీక్ అయిపోయింది. ప్లస్ శుక్లం కూడా ఉంది. సో మేమేం చేస్తామంటే ఎవరికి ఆపరేషన్ చేయాలన్నా ముందు ఈ ప్రెజర్, ఎందుకంటే చూపు తగ్గడానికి 4-5 కారణాలు ఉంటాయి. ఒకటేమో ఇది కళ్ళజోడు పవర్, దానివల్ల కూడా చూపు తగ్గుతుంది. రెండోదేమో ఇట్లా క్యాటరాక్ట్ అంటాం, అంటే శుక్లం అంటాం. సో దానివల్ల కూడా చూపు తగ్గుతుంది. ఇంకా మూడోది ఏమంటే కంటి లోపల నరమే దెబ్బతినిపోవడం, దాన్నే గ్లకోమా అంటాం అనమాట. నాలుగోది ఏమంటే చూపు కేంద్రం వీక్ అయిపోతుంది. సో ఇది చూపు కేంద్రం అంటాం. ఇది నార్మల్గా ఉండాల్సినటువంటి ఫోటో అనమాట. ఆయనది చూపించాం మీకు, ఎంత డ్యామేజ్ అయిందో. ఇది చూడండి, ఈ కంటి తేడా చూడండి. సో మ్యాక్యులర్ డీజనరేషన్ అంటాం. అందువల్ల ఎవరు వచ్చినా చూపు తగ్గింది అంటే ముందు ఈ 4 కారణాలు చూసి ఆ తర్వాతనే మనము ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. సో ఈయనకేమంటే శుక్లం ఉందని వెళ్ళాడనమాట. ఈ మిగతా ఎన్ని చూడకుండా ఆపరేషన్ చేశారు. తర్వాత ఊరిక వెళ్ళినప్పుడల్లా ఏది మీకు లోపల వీక్ ఉందని చెప్పడమే. అంటే ఆ జబ్బు అనేది సక్రమంగా చెప్పకుండా, ఇట్లా ఫోటో తీసి చూపకుండా అలా మందులు రాసిస్తూ ఉన్నారనమాట. ఈయన మన యూట్యూబ్ చూసి అప్పుడు 2 నెలల నుంచి కష్టపడితే ఇప్పుడు వచ్చాడంట. ఏది ఫస్ట్ టైం ఇప్పుడు. ఎందుకంటే ఆ ఉన్న చూపైనా కాపాడాలి. ఎందుకంటే పోయిన చూపు మళ్ళా తేవడము నీటి కాసులలో కష్టం. అలాగా ఇది నీటి కాసులు వంశపారంపర్యంగా కూడా వస్తుంటది. పూర్వం చెప్తారే ఆస్తులు పాస్తులు పంచుకున్నారంటారే. ఈ పాస్తులు అంటే ఇవే. అంటే తల్లిదండ్రులలో వాళ్ళ తాత ముత్తాతల్లో ఏమన్నా కొన్ని జబ్బులు ఉంటే ఈ పిల్లలకు వీళ్ళకు కూడా రావచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఈయనకేం అడ్వైజ్ చేశామంటే వీళ్ళ పిల్లలు కూడా చూపించుకోవాలన్నమాట. అంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, అలాగే అన్నదమ్ములు ఎవరన్నా అక్క చెల్లెళ్ళు ఉంటే వారు కూడా, అంటే వాళ్ళకు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట. 130-40 మంది వీళ్ళల్లో అంటే ఫ్యామిలియల్గా వస్తూ ఉంటుందన్నమాట. అలాగే మేమేమంటే ఈ లోపల లేజర్ కిరణాల లేజర్ కూడా ఏమంటే మేము ఇచ్చేది
ప్రపంచంలోనే హైయెస్ట్ వేవ్ లెంగ్త్ ఉన్నటువంటి లేజర్, ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అంటాం అనమాట. మామూలుగా అందరూ ఏమంటే గ్రీన్ లేజర్ వాడుతుంటారు, అదేమో 530 నానోమీటర్స్. అలాగే ఒక్కోసారి ఎల్లో లేజర్ వాడుతుంటారు, అదేమో 573. మేమేమో 810 నానోమీటరు లేజర్ వాడతాం అనమాట. దానివల్ల రెటీనా అంత దెబ్బతిందనమాట. తర్వాత ఫీల్డ్ ఆఫ్ విజన్ కూడా తేడా రాదు. అలాగే చూపు కేంద్రంలో కూడా మా లేజర్తో చికిత్స చేయొచ్చు, ఎందుకంటే మిగతా లేజర్లు చూపు కేంద్రం దగ్గర పనిచేయవు. ఈ లేజర్ ఏమంటే మ్యాక్యులార్ అంటే చూపు కేంద్రంలో కొన్ని పిగ్మెంట్స్ ఉంటాయి, వాటిని మ్యాక్యులార్ పిగ్మెంట్స్ అంటాం అనమాట. వాటను ఈ ఇన్ఫ్రారెడ్ లేజర్ అనేటువంటిది అబ్జర్వ్ చేయదు. సో అందువల్ల చూపు కేంద్రం దగ్గర కూడా ఈ లేజర్ పనిచేస్తుంది. అదే మిగతా లేజర్లు అయితే చూపు కేంద్రం దగ్గర ఆ మ్యాక్యులర్ పిగ్మెంట్స్ అబ్జర్వ్ అయ్యి అప్పుడు ఉన్న చూపు కూడా వీక్ అయిపోయే ప్రమాదం ఉంటదనమాట. సో అందువల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, రెటీనా ప్రాబ్లం ఉన్నా మా దగ్గరకు వస్తే, అంటే మాది ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ. ఫోన్ నెంబర్ 9441364655 అండి. వస్తే వెంటనే మీకు చూసి ఆ తర్వాత చికిత్స ఇస్తామన్నమాట. అలాగే డయాబెటిక్ వాళ్ళకు కూడా ఈ లోపల రెటీనా దెబ్బతింటుంది, దాన్నే డయాబెటిక్ రెటినోపతి అంటాం. అలాగే హైపర్ టెన్షన్ బీపీ వాళ్ళకు కూడా దెబ్బతింటుంది, దాన్ని హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటాం. అలాగే కొంతమందికి యంగ్ పీపుల్లలో చూపు కేంద్రంలో నీరు చేరుతుంది, దాన్నే సెంట్రల్ సీరస్ కోరియో రెటినోపతి అంటాం. అలాగే కొంతమంది ఓల్డ్ పీపుల్లలో చూపు కేంద్రమే డ్యామేజ్ అయిపోతుంది, దాన్నే మ్యాక్యులర్ డీజనరేషన్ అంటాం అనమాట. సో వీటన్నిటికి కూడా మనము ఏమాత్రం ఒక్క ఇంజెక్షన్ కూడా కంటిలో వేయకుండా ట్రీట్మెంట్ ఇస్తాం. మిగతా వాళ్ళైతే మీరు ముందు అంటే కరెక్ట్ ఇంజెక్షన్ వేయడమే. ఒక్కొక్క ఇంజెక్షన్ 20,000, 35, 40, 50,000 కూడా వేస్తారనమాట. ఇది ఒక్కసారికి ఒక్క కంటికి. మా దగ్గర అట్లా మళ్ళీ ఒక ఇంజెక్షన్ కాదు, వీలైతే 5, 6, 10 ఇంజెక్షన్లు వేయించుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఆ ఇంజెక్షన్ల వల్ల అనేక రకాల కాంప్లికేషన్లు వస్తాయి అనమాట. అంటే కంటి లోపల ప్రెషర్ పెరిగిపోతుంది, దాన్నే గ్లకోమా అంటారు. ఒకవేళ శుక్లం లేకపోతే ఒక్కోసారి శుక్లం కూడా వస్తుంది అనమాట, క్యాట్రాక్టు. అలాగే ఒక్కోసారి ఆ కంటి వేసిన దగ్గర ఎంతో నొప్పి ఉంటుంది, కొంత హెమరేజ్ కూడా వస్తుంది. ఎంతోమంది కళ్ళు కూడా పోయినాయి అనమాట, ఏది ఒక్కోసారి ఇన్ఫెక్షన్ వస్తాయి. సో అందువల్ల మా రిక్వెస్ట్ ఏమంటే ఇటువంటి జబ్బులు ఏమున్నా కూడా వాళ్ళు మీకు వేస్తామన్నా కూడా కంటి లోపల ఇంజెక్షన్ వేసుకోకపోతేనే మంచిది మీకు. ఎందుకంటే డబ్బులు మిగులుతాయి, టైం మిగులుతుంది, విజన్ కూడా. ఎంతో మందికి మొన్న ఒక ఆయన ఇంజెక్షన్ వేసుకొని వచ్చారు చూడండి, కంటి లోపల ఏమైపోయిందో చూడండి. మామూలుగా ఇలా ఉండాల్సినటువంటిది ఇలా చూడు ఎట్లా అయిపోయిందో చూడు. ఆ మందు కూడా కరగలేదనమాట. సో అందువల్ల మేము ప్రతి ఒక్కరికి అడ్వైజ్ ఏమంటే ముందు వేపించుకోకుండా ఇంజెక్షను మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మేము ఏది ఒక్క ఇంజెక్షన్ అయ్యే కాస్ట్లోనే మీ మొత్తం ట్రీట్మెంట్ అవుతుంది. ఒక్క కంటికి ఇదేది మేము 4 సార్లు లేజర్ ఇచ్చినా కూడా అంత ఒక్కసారి ఒక్క ఇంజెక్షన్ అంతా కూడా కాదనమాట. ప్లస్ ఎంతో సక్సెస్ రేట్ అనేది ఎంతమందిదో, ఎన్నో హాస్పిటల్లో తిరిగి ఇంప్రూవ్ కానటువంటి వాళ్ళకు కూడా మేము చూపు ఇంప్రూవ్ చేసాం. మీ ఉదాహరణ మీ ఎదురుగానే ఉన్నాడనమాట, ఏది ఈయన నీటి కాసుల ద్వారా వచ్చాడనమాట. సో ఇప్పుడే ఇచ్చామన్నమాట. సో అందువల్ల ఎక్కడెక్కడ తిరిగినా ఇంకా కొంతమంది ఏం చెప్తుంటారంటే మీరు ఎక్కడ తిరగొద్దు అనే డైలాగ్ కూడా చెప్తుంటారనమాట. సో మీరేమంటే మీరు ఈవెన్ 1, 2, 3, ఈవెన్ 5, 10 హాస్పిటల్లో తిరిగినా కూడా మళ్ళా కూడా మా దగ్గరికి రావచ్చు అనమాట. అటువంటి వాళ్ళు చేయలేనిటివి కూడా అనేక కేసులు, కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి ఆపరేషన్లు కానీ కేసులు కానీ ఎన్నో చేశామన్నమాట. ఈవెన్ క్యాట్రాక్ట్ కూడా అనమాట, ఎక్కడ చేయకపోయినా అనేక ప్రత్యేక శ్రద్ధలు తీసుకొని మేము క్యాట్రాక్ట్ ఆపరేషన్ కూడా చేస్తుంటాం అనమాట. ఏది షుగరు, బీపీ, కాంప్లికేటెడ్ యువైటిస్ అంటాం. సో వాళ్ళకు లోపలన్నీ లేయర్లన్నీ అతుక్కొని పోతాయి, సో వాళ్ళకు కూడా చేస్తాం. ప్లస్ ఇంకోటి ఏమంటే మేము ఆ పేషెంట్తో పాటు వచ్చిన వాళ్ళు కూడా లోపలికి రావచ్చు, మిగతా వాళ్ళైతే లోపలికి అలౌ చేయరు. ఇప్పుడు ఈయన వచ్చాడు, ఈయనతో పాటు వచ్చినా కూడా అలౌ చేస్తాం. అలాగే ఆపరేషన్ చేసేటప్పుడు కూడా మేము ఇంపోర్టెడ్ అద్దం అంటే మీ ముందే ఓపెన్ చేసి లోపల పెడతాం. వీళ్ళ తాలూకు ఎవరన్నా ఉంటే ఆయనకు ఓటీ డ్రెస్ వేసి లోపలికి కూడా
పిలుస్తామనమాట. అలాగే ఆపరేషన్ అంటే పూర్తి లైవ్ స్టార్టింగ్ టు ఎండింగ్ లైవ్ చూపిస్తామనమాట. సో, అందువల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా కంటికి సంబంధించి మీరిక్కడ వస్తే మీకు చాలా మంచి ట్రీట్మెంట్ దొరుకుతది. సో, మా యూట్యూబ్ ఇంకోటి కూడా ఉంది. డాక్టర్ బి. సుబ్బారావు ఐ ఇన్‌స్టిట్యూట్ అని. దాంట్లో కూడా చూడొచ్చు. అలాగే ఉజ్వల్ టీవీ అని ఉంటది. దాంట్లో కూడా మీకు ఎన్నో ఉంటాయి. ఎంతో మందితో అంటే మీకు ఆ ఒపీనియన్ అంటే వెళ్ళబుచ్చినటువంటి ఒపీనియన్‌తో చూడొచ్చనమాట. అలాగే మేము ఈయన జబ్బు గురించి అంటే నీటి కాసుల జబ్బు అంటాం. ఇది మేము 2004లోనే ఈ యొక్క బుక్ రాసాం. అంటే తెలుగులోనే మళ్ళా. ఏది తెలుగొచ్చిన ప్రతి ఒక్కరూ చదవచ్చనమాట ఇది. సో, ఇది ఇలా లోపల నరం తెల్లబడితే దాన్నే నీటి కాసులు అంటాం. ఇందాక చూపిచ్చామే ఈయనకు గూడా చూడండి. నరం అంతా ఎంత తెల్లబడిపోయిందో. సేమ్ ఇట్లా అన్నమాట. సో, తెలుగులో ప్రతి ఇంత మన దేశంలో 15 లాంగ్వేజ్‌లుంటాయి అధికారికంగా. ఇంతవరకు ఒక్కరు గూడా ఒక్క రీజనల్ లాంగ్వేజ్‌లో గూడా మీకు ఈ యొక్క నీటి కాసుల గురించి బుక్ లేదనమాట. సో, ఇది కావాల్సినోళ్ళు గూడా మా ఎస్‌కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్‌లో కొనుక్కొని చదవచ్చనమాట. ఆల్మోస్ట్ అన్ని నీటి కాసుల గురించి మొత్తం ఉంటుందనమాట. ఏది ఈ యొక్క పుస్తకంలో. మీరు ఎవరు కావాలన్నా కొనుక్కోవచ్చు. ఒక ₹500 ఈ బుక్ అయ్యేది. సో, అందువల్ల ఇదే గాదు ఇంకా అనేక బుక్కులు రాసామనమాట. ఏది అలాగే క్యాట్రాక్ట్ గురించి గూడా మనము బుక్ రాసాం. ఏది అసలు క్యాట్రాక్ట్ ఎన్ని రకాలు, ఎలా ఉంటాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, కాంప్లికేషన్లు వస్తే ఎలా ఫాలో కావాలి అనేది ఇది కూడా తెలుగులోనే అనమాట. ఇది కూడా మేము 2002లోనే రాసామన్నమాట. అలాగే ఇంకొకటి అంటే మొత్తం కంటి గురించి కాంప్రిహెన్సివ్ బుక్ అంటాం. వరల్డ్‌లోనే నాకు తెలిసినంత వరకు ఇంతవరకు అంటే 72 చాప్టర్లు ఉంటాయి. 500 పేజీలు ఉంటదనమాట. 1000 కలర్ ఫిగర్లు ఉంటాయి. ఇది మేము కంటి గురించి రాసినటువంటిదనమాట. అలాగే దీంట్లో అనేక రకాల ప్రాబ్లమ్స్ క్వెషన్ అండ్ ఆన్సర్‌లు కూడా ఉంటాయన్నమాట. సో, ఇది కూడా అంతకుముందు మన ఏది ఆర్థిక మంత్రి గారు ఎవరో రోసయ్య గారు ఓపెన్ చేశారనమాట. 2007లోనే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ బుక్‌ను ఓపెన్ చేశామనమాట. దీంట్లో అనేక రకాల ప్రాబ్లమ్స్ గురించి ఇచ్చాననమాట. సో, కావాల్సినటువంటి వాళ్ళు ఈ బుక్కులు ఇక్కడ కొనుక్కోవచ్చు, చదువుకోవచ్చు. కంటి విజ్ఞానాన్ని చాలా వరకు సంపూర్ణంగా తెలుసుకోవచ్చనమాట. సో, అందువల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా ముందు మాలాంటి హాస్పిటల్‌ను సంప్రదిస్తే మీకు ఎన్నో విధాలుగా ఉపయోగం ఉంటదనమాట. ఇప్పుడు ఈయనొచ్చాడు హాఫ్ అన్ అవర్‌లోనే ఈయనకేది పరీక్ష అయిపోయింది. ఫోటోలు తీసాము, లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చాము అన్నీ గూడా అనమాట. వీలైతే కళ్ళజోడు గూడా ఇంకొక హాఫ్ అన్ అవర్‌లోనే ఇచ్చేస్తాము. కాపోతే ముందు కళ్ళజోడు తర్వాత ఇస్తామనమాట. సో, అందువల్ల మీ యొక్క ఏ ప్రాబ్లమ్ ఉన్నా గూడా ముందు సంప్రదించగలరు. మా నెంబర్ ఏమో 9441364655. నా పేరు దోమ పూర్ణచంద్రరావు అండి. నాకు కంటి కన్ను చూపు తగ్గిపోతుంటే నా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అలా జబ్బు అని లేకుండా మా కన్ను ఆపరేషన్ చేశారు సార్. 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ నుంచి కన్ను సరిగ్గా కనపడతలేదు. మళ్ళీ వెళ్తే మళ్ళీ చేశారు. మళ్ళీ చేసినా కూడా 1% కూడా కనపడలేదు. మళ్ళీ తర్వాత చాలా హాస్పిటల్ తిరిగాను. వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారే కానీ ఏ కన్ను బాగు చేయలేదు. తర్వాత సారు సూపర్ స్పెషాలిటీ ఎస్కే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి డాక్టర్ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన మాకు న్యాయంగా ఆపరేషన్ చేసి దాన్ని సక్సెస్ చేశారు.